నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పుతాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. హింసలేని రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. ఇది వాస్తవం. నువ్వు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు. నేను చెప్పింది విను. రాధాకృష్ణ చెప్తున్నాడు, సరేనా? లేదు, ఈనాడు కిరణ్ చెప్తున్నాడు, సరేనా? ఎందుకు అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం. నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు, నేను చెప్తా. మార్స్ కానీ లేకుండా ఉంటే చంద్రమండలంలో కానీ చేయకూడదు. అది ఏదన్నా రాజకీయాలకు సంబంధించిందా? విశాఖపట్నంలో మీపైన ఆరోపణలు చేసి మీపైన కొంతమంది ఆరోపణలు చేసిన సందర్భంలో మీరు ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడడం కానీ కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒక్కరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా? నాటి సందర్భం నుంచి కూడా మీరు కొంత అసంతృప్తి ఉన్నట్టు అనిపించింది. మీకా? డెఫినెట్లీ అందరికీ. మీకందరికీ అనిపించిందా? సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు రాజీనామా చేసినట్టే సజ్జలో ఉన్నాడు, సజ్జల చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారని పెద్ద ఎత్తున ఏది మళ్ళీ చెప్పండి. సోషల్ మీడియాలో మళ్ళీ విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు, ఏ ఒక్కరూ తగ్గించలేరు. నా కెపాసిటీస్ నాకుంటాయి. కానీ నువ్వేమన్నా తగ్గించగలవా? రాధాకృష్ణ ఏమన్నా తగ్గించగలడా? తగ్గించలేడు కదా. నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందనేది నాకు తెలుస్తుంది. దాన్ని కృష్ణ అంచనా వేయలేడు, ఇంకొకరు అంచనా వేయలేడు. నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తాను.